ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైద్య రంగానికి విశేషమైన ఇది అందిస్తున్నప్పటికీ నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ప్రస్తావన తెచ్చారు ఇప్పుడే డాక్టర్ గారు, అవయవ దానం గురించి మాట్లాడారు. వారు అవయవ దానం కూడా మీరు ఒక విషయం చెప్పాల్సింది ఇక్కడ. నేను ఇవాళ ఈ సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చినప్పటి నాటి జూన్ నాటి నుంచి ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగని విధంగా అతి ఎక్కువ మంది 69 మంది అవయవ దానం చేస్తే 252 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. గతంలో ఏనాడు కూడా జరగలేదు. మరి ప్రజలు ఎందుకు ముందుకు వస్తున్నారంటే కారణం ఉంది. డాక్టర్ గారు ఈ మన ప్రభుత్వం వస్తూనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ అవయవ దానం చేస్తున్న వారికి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం, వారిని గౌరవంగా ఆసుపత్రి నుంచి ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లడం, సొంత గ్రామానికి చేర్చడం, తర్వాత జిల్లా అధికారి కలెక్టర్ కానీ లేదా ఎస్పీ సారథ్యంలో వారి అంత్యక్రియలు నిర్వహించే విధంగా కూడా జీవో ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ కుటుంబంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తున్నా, ఆ కుటుంబంలో ఇంత అవయవ దానం చేయడానికి ఇంత ఉదాత్తతో ముందుకు వస్తున్న ఆ కుటుంబాన్ని గుర్తించి, వారి దాతృత్వాన్ని గుర్తించి, వారి గొప్పతనాన్ని గుర్తించి, ఆ కుటుంబంలో ఎవరికైనా మనం కాంట్రాక్ట్ బేసిస్ లో కానీ లేదా అవుట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నా. గతంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రాలేదు అంటే బహుశా వాళ్ళు ఇస్తున్న అవయవాలను కూడా ఏమన్నా బహుశా అనుకున్నారేమో తెలియదు. గతంలో ఏనాడు రాలి 5 సంవత్సరాల్లో రాని విధంగా సడన్ గా ఈ సర్జ్ ఇక్కడి నుంచి జూన్ వచ్చినప్పటి నుంచి అందరు అవయవ దానం ముందుకు రావడానికి జీవో ఒక కారణం కావచ్చు. కానీ ప్రభుత్వం వారి సేవల్ని గుర్తిస్తుంది అనే భావంతో ఇవాళ కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాల నేను అబ్బాయి కూడా ముందుకు రావడం జరిగింది. జెమ్స్ హాస్పిటల్లో దురదృష్టవశాత్తు మరణించిన. అయితే రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరిచేయడం అంతా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ సరిచేయడం చిన్న విషయం కాదు. వాస్తవ పరిస్థితులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే నేను ముందు మంత్రి శాఖకి వెళ్ళిన తర్వాత ఏంది చూద్దామంటే ముందు నాకు చెప్పింది ఏంటంటే, సార్ ముందు 6,500 కోట్ల అప్పు ఉంది, దీన్ని తీర్చండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామని. కాదు కదా, హాస్పిటల్ కట్టచ్చు కదా, దీంట్లో స్ట్రెంథన్ చేయొచ్చు కదా, అక్కడ డాక్టర్ల నియామకం చేయొచ్చు కదా అంటే అవి ఏమీ లేవు. ముందు 6,500 కోట్లు అప్పు ఉంది, ముందు దీన్ని కట్టండి, ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి. అది గతంలో ప్రభుత్వం ఇవ్వకుండా 2,500 కోట్లు అప్పు పెట్టిపోయింది. తర్వాత డ్రగ్స్ సప్లైర్స్ కి 1000 కోట్లు అప్పు పెట్టిపోయింది. తర్వాత చాలా ఆర్భాటంగా మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలకి 700 కోట్లు అప్పు పెట్టిపోయింది. ఎక్కడ చూసినా అప్పు తప్ప మిగతా సేవ కనిపించలే. అటువంటి పాలన సాగింది. వాటిని సరి చేసుకుంటూ ఇవాళ దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉన్నారు, బడ్జెట్ నుంచి కేటాయింపులు చేస్తున్నారు. ఇవాళ అప్పులు చెల్లించుకుంటూ ఆ గ్యాప్స్ సరి చేసుకుంటూ ఆ డెఫిషియన్సీని కూడా సరి చేసుకుంటూ రోడ్డుపాట్లను పూడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాం. గతంలో ఎప్పుడు ఒక 5 సంవత్సరాల్లో ఒక్క హాస్పిటల్ అప్గ్రేడేషన్ కూడా పోలే. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను కట్టడానికి వెసులుబాటు కల్పిస్తే 5 సంవత్సరాల్లో కేవలం 1000 మాత్రమే కట్టగలిగారు. దానికి ఆర్భాటంగా విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టి బొమ్మ వేసుకున్నారు, కానీ వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాల. ఇప్పుడు మిగిలిన 9,000కు పైగా కట్టాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మీద పడింది. అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా ఇటువంటి చర్యలే తీసుకున్నారు. గతంలో ఏదైతే అప్గ్రేడేషన్ చేశారో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లని, వాటిని కూడా పూర్తి చేయలే. వాటిని పూర్తి చేయకపోతే ఇప్పుడు మనం పూర్తి చేస్తున్నాం. నందిగామ గతంలో 2018లోనే చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, అది పూర్తి చేయలే. జమ్మలమడుగులో మంజూరు చేశారు, పూర్తి చేయలే. ధర్మవరంలో మంజూరు చేశారు, పూర్తి చేయలే. వాటిని ఇప్పుడు మనం చేస్తున్నాం. కానీ వాళ్ళు చేసిందల్లా ఏంటయ్యా అంటే ఎన్నికలకు ముందు కొన్ని ఆసుపత్రులని, కొన్ని సిహెచ్సిల్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఉదాహరణకు ఇప్పుడే దుర్గేష్ గారు చెప్తున్నారు, ఎలక్షన్ల ముందు వాళ్ళు ప్రకటన చేసిపోయారంటే డబ్బులు ఇచ్చారా సార్ అన్న, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు కానీ పైసా ఇవ్వలేదని. పోనీ హెచ్ఆర్ ఇచ్చారా సార్ అన్న, అది ఇవ్వలేదని. అంటే మీరు డబ్బులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 5 పైసలు నిధులు ఇవ్వకుండా, హెచ్ఆర్ ఇవ్వకుండా అప్గ్రేడేషన్ ఎలా సాధ్యమవుతుందో మరి ఆ గౌరవ 5 సంవత్సరాలు అటువంటి అద్భుత పాలనను అందించిన వ్యక్తులే సమాధానం చెప్పాల్సింది. ఇవాళ మాట్లాడుతుంటారు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మనకు అవసరం ఏంటి, మన